ఈరోజు లాంగ్ వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కుదిరితే టైం సెట్ అయితే నేను స్టిచ్చింగ్ కూడా చూపించేస్తానండి. ఈ కట్ వర్క్ కోసం నేను క్యాన్వాస్ వాడలేదు, బకరం యూస్ చేశాను. బకరం రోల్ ఉంటుంది కదా, నేను షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు. అయితే హ్యాంగింగ్స్ వచ్చేసి సిల్వర్ కలర్ పెట్టానండి, ఎందుకంటే నాకు శారీలో అంటే బ్లౌజ్ పీస్లో మిగిలిన క్లాత్ తోటి రాలేదనమాట. బుటాస్ ఉండటం వల్ల లాగేటప్పుడు ఇబ్బంది అయింది, టైం కూడా వేస్ట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా దాంతో పెట్టేశాను. ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలాగ లైట్గా షేప్ ఇమ్మన్నారు, అంతే. ఎక్కువ షేప్ ఇస్తే మళ్ళీ బ్రాడ్ అవుతుంది కదా, వద్దని చెప్పారు. ప్రిన్సెస్ కట్ అండి. హ్యాండ్కి ఏమో ఇన్విజిబుల్ పైపింగ్. ఓకేనా. ఇప్పుడు నేను కొలతలు తీసుకున్నానండి, బాడీ కొలతలు. ఆర్మ్ లూజు, హ్యాండ్ల హైట్, హ్యాండ్ లూజు, హయ్యర్ చెస్ట్, మిడిల్ చెస్ట్, నడుము లూజు. ఫుల్ షోల్డర్ అవసరం లేదు, డీప్ నెక్ బ్లౌజ్ కదా, అందుకని ఫుల్ షోల్డర్తో పని లేదు. నెక్, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ అంతే, ఇంకేం అవసరం లేదు. బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో పెట్టేసుకుని కోరాస్ నా వైపు పెట్టాను. కోరా ఉన్న క్లాత్ బ్లౌజ్లో ఉండకూడదండి, టైట్గా పట్టేస్తుంది కాబట్టి కట్ చేసుకోవాలి. దీనికోసం నేను ఏం చేశానంటే 1.5 ఇంచు వెడల్పుతోటి కట్ చేస్తున్నాను. ఎందుకో తెలుసా, నడుము దగ్గర పట్టి అతకడానికి ఈ క్లాత్ యూజ్ అవుతుంది కదా, అందుకుని. మళ్ళీ ఉక్స్ పట్టి, కాజా పట్టి ఖర్చు కూడా కావాలి. నాకు చెస్ట్ వచ్చేసి 9.5, ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. హైట్ వచ్చేసి 13.5. కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేశాను. కుట్టిన తర్వాత మనకి 13.5 అనేది రావాలన్నమాట. సో ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఉక్స్ పట్టి, కాజా పట్టి ఖర్చులు అన్నాను కదా, అది తీసేసానండి. ఇలాగా తీసిన తర్వాత ఇక్కడ చెస్ట్ మార్కింగ్ కూడా 9.5కి అయితే వేసేసుకోండి. ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక 2 ఇంచులు అయితే తీసుకోండి. ఇక్కడ కూడా అంతే, 9.5 ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ కూడా అంతే. ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇది మీడియం సైజ్ బ్లౌజ్ అండి, అంటే 36 సైజు కంటే ఎక్కువ ఉండదు, 36, 37 సైజ్ అనమాట. డీప్ నెక్ బ్లౌజ్ కదా, అంటే నెక్ డీప్ 9 ఇంచుల నుంచి స్టార్ట్ అయితే డీప్ నెక్ అంటారు. దీనికోసం నేను ఏం తీసుకున్నానంటే 5.5 దాకా తీసుకోవచ్చు. షోల్డర్ 5.5 నుంచి 5.5 తీసుకోవచ్చండి, పర్లేదు. ఓకేనా. నెక్ డీప్ వచ్చేసి వీళ్ళకి 9 ఇంచులు. కింద పైన 2.5 తీసుకున్నాను నెక్, ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచు, కింద ఖర్చులతో కలిపి 3 ఇంచులు తీసుకున్నాను. ఇక షేప్ ఎలా వస్తుందంటే ఇలా వచ్చేసి ఇలాగ కట్ షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు నెక్ కట్ చేయకండి, నెక్ కట్ చేస్తే పాడైపోతుంది. ఇలా వస్తుంది అనమాట షేపు. షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేయండి. ఫుల్ షోల్డర్ ఎంత అని చెప్పాను మీకు, 5.5 నుంచి 5.5 వరకు అన్నాను కదా, నేను 5.5 తీసుకుంటున్నాను. మళ్ళీ ఫుల్ షోల్డర్ ఎక్కువైతే చంక దగ్గర ముడతలు వచ్చేస్తుంది అనమాట. 5.5 ఇక్కడ కూడా డీప్ నెక్ కాబట్టి పర్లేదండి, 5.5 తీసుకోవచ్చు. చంక డౌన్ వచ్చేసి 5.5 కన్నా ఒక 2 గీతలు తీసుకున్నాను, అంటే 5.7. చూద్దాం, 8.5 అనేది మనకి మ్యాచ్ అవ్వాలన్నమాట. ఆర్మ్ లూజ్ వచ్చేసి 8.5. షోల్డర్ దగ్గర ఎంత అయితే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసి నీ కర్వ్ లైన్ నుంచి 8.5 వచ్చిందో లేదో చెక్ చేశాను, నాకు వచ్చేసింది. నెక్స్ట్ నడుము లూజు 7.5 ఇంచులు అండి. డాట్ల కోసం 1 ఇంచు కప్పితే 8.5. 8.5కి మార్కింగ్ వేసుకుని అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి 4 ఇంచులు తీసుకున్నాను, సరిపోతుంది. 4 ఇంచులు పాతకు 4 అయినా సరిపోతుంది. నెక్ కట్ చేయకండి, నెక్ కట్ చేయకుండానే మనం ఇలాగా కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా ఇలా కట్ చేసుకోండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇక్కడ చూడండి, ఇక్కడ కూర ఉన్న క్లాత్ను కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఇక చిన్న టక్ పెట్టుకోండి, నెక్ విడ్త్ అని తెలియడానికి. గట్టిగా ఇలా ప్రెస్ చేసేయండి. ఇలా ప్రెస్ చేసేసుకుంటే మనకి ఏంటంటే కింద అడుగు భాగంలో పడుతుంది, కుట్టేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్. దీనికోసం ఫోల్డింగ్ అనేది నా వైపు పెట్టేశాను, కోరాస్ అనేవి ఆపోజిట్లో ఉండాలి. అయితే ఇక్కడ ఉక్సు పట్టి, కాజా పట్టికి కావాల్సినంత ఖర్చు అనేది బయటకు వదిలేయండి. ఫోల్డింగ్ బయటికి నా వైపుకి రావాలన్నమాట, మనకి ఫ్రంట్ పార్ట్లో ఉండకూడదు. ఇప్పుడు యాజ్ టీజ్గా మార్కింగ్ వేసుకోండి. బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ 1.5 ఇంచులు, 2 ఇంచులు ఎక్కువ ఉండాలన్నమాట. ఎందుకంటే మనం కట్ చేసి కుడతాం కదా ప్రిన్సెస్ కట్, మనకి ఖర్చులు కావాలి, అందుకని. ఇక్కడ కరెక్ట్గా ఇలా మార్కింగ్ వేసేసేయండి. ఈ సైడ్ జాయింట్ వైపుకి చెప్పాను కదా, పైన ఒక 1 ఇంచు, కిందేమో ఒక 2 ఇంచులు ఇచ్చినా తప్పులేదండి, లేదంటే మనకి మళ్ళీ తక్కువ వచ్చేస్తుంది. నేనైతే 2 ఇంచులు ఇచ్చాను, పైన 1 ఇంచు, కింద 2 ఇంచులు అనమాట. దేనికైనా అంటే అలాగే తీసుకోండి. కొంచెం 1 ఇంచు వల్ల మనకేమీ క్లాత్ ఏమీ కలిసి వచ్చేదు, మనమే ఇబ్బంది పడాలి తర్వాత. అయిపోయింది, దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి ఒక 2 గీతలు తక్కువ 6 ఇంచులు అయితే వచ్చింది వీళ్ళకి. 5.8 లాగా వచ్చిందనమాట. షోల్డర్ దగ్గర ఖర్చులు, ఇక్కడ ఒక 1/2 ఇంచు లోతు, ఇవన్నీ తీసేసుకోండి.
మొత్తం కూడాని పైన ఖర్చులతో కలిపే నేను మార్కింగ్ వేస్తున్నానండి 5.7కి. కొంచెం ఇలా క్రాస్గా రావాలండి, లేదంటే మనకి నెక్ దగ్గర పట్టేస్తుంది అనమాట. క్రాస్ కటింగ్ కాదు కదా, అందుకుని ఈ షేప్ ఇచ్చాను. తర్వాత మళ్ళీ మార్చేసానులేండి. షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని 10.5కి మార్కింగ్ వేసాను చెస్ట్ పాయింట్. ఈ సైజు వాళ్ళకి 10.5 అయితే సరిపోతుంది. కింద 4 ఇంచులు, పైన 4.5 ఇంచులు తీసుకోవాలి. డాట్కి మధ్యన గ్యాప్ 2.5 ఇంచులు తీసుకుని ఇలా షేప్ ఇచ్చేసి కింద డాట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను, ఎందుకంటే కట్ చేసి కుడతాం కదా, సరిపోతుంది అనమాట. ఇలా షేప్ ఇచ్చేసేయండి అంతే, ఇంకేమీ లేదు. ఇప్పుడు ఏం కట్ చేయను నేను. బ్లౌజు, లైనింగ్ బ్లౌజు ఒరిజినల్ క్లాత్ జాయిన్ చేసిన తర్వాత కట్ చేస్తాను. ఇలా ప్రెస్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం కూడా అర్థమైంది కదండి. ఈ సైజు వాళ్ళకి ఫోల్డింగ్ దగ్గర నుంచి 4 ఇంచులు, చెస్ట్ పాయింట్ దగ్గర 4.5, ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి. డాట్కి మధ్యన గ్యాప్ మనం తీసుకున్న చెస్ట్ లూజ్ని బట్టే ఉంటుంది అనమాట. అంటే వీళ్ళకి హెవీ చెస్ట్ ఉంటే 2.5 ఇంచులు 3 కూడా ఇవ్వచ్చు. ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఇక్కడ చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేసుకోండి. ఇదనమాట షేప్ అనేది, ఇలా వస్తుంది షేపు. అయిపోయిందండి. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని కట్ చేసుకోవాలి. మరి హ్యాండ్స్ కటింగ్ చూడండి. మరి హ్యాండ్ కటింగ్ కోసం నేను 4 ఫోల్డింగ్ చేసేసానండి. ఇలాగా కరెక్ట్గా 4 ఫోల్డింగ్ చేసేసేయండి. ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా ఉండాలన్నమాట. ఇలా మొత్తం కూడాని అయిపోయిన తర్వాత ఇలా 4 ఫోల్డింగ్ చేసుకోండి. 4 ఫోల్డింగ్ చేసుకుని ఎల్ స్కేల్ తీసుకుని ఇక్కడ చూడండి ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కింద నేను ఒక 1/2 ఇంచ్ ఖర్చులు వదిలేసానండి, ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తాను. హ్యాండ్ హైట్ వచ్చేసి 7.5, కింద ఖర్చులు వదిలేసి 7.5కి అయితే మార్కింగ్ వేశాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు. ఎనిమిది పావు ఆర్మ్ లూజు అంటే 3.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. 3.5 అనేది చంక డౌను, 8వ నెంబర్తో వచ్చింది కాబట్టి ఇలా స్ట్రైట్గా లైన్ వేసేయండి. ఆ తర్వాత ఆర్మ్ లూజ్ స్ట్రైట్గా మార్కింగ్ వేసుకుంటే ఒక 1 ఇంచ్ తీసేయాలన్నమాట. ఆర్మ్ లూజ్ నుంచి 8 మీద 2 గీతలు కదా, 1 ఇంచ్ మైనస్ చేసి 7 మీద 2 గీతలు. అలా తీసుకుంటాం వల్ల హ్యాండ్ కర్వ్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5. ఇలా స్కేల్ తీసేసుకోండి. ఇక్కడ కూడా ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు. ఇప్పుడు స్ట్రైట్గా చూసుకున్నాం కదా, దీంట్లో సగానికి ఒక మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ కూడా ఒక లైన్ వేసేయండి. ఈ కార్నర్ దగ్గర 8వ నెంబర్ వచ్చింది కాబట్టి పాతకు 2 ఇంచులు. షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా 1 ఇంచే. మళ్ళీ కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసేయండి. ఇది కూడా అంతే. ఈ కర్వ్ తిరిగిన చోట ఒక 1/2 ఇంచు లోతు, ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి మన వైపుకి 1 ఇంచు. మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ మనకి సైడ్కి అతుకులు పడతాయి కదా, ఇక్కడ కట్ చేసుకుంటే మనకి సైడ్కి అతుకులు అనేవి రెడీ అయిపోతాయి. మళ్ళీ ఎక్కడంటే అక్కడ కట్ చేసామనుకోండి సరిపోదన్నమాట క్లాత్ అనేది. ఇక మిడిల్ ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి. ఇక సైడ్ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. అయిపోయిందండి. ఇప్పుడు 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేయండి. ఇలాగా ఇది మార్కింగ్ వేసుకోండి. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి. సో నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అవన్నీ చూపించేశాను కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను. షార్ట్ వీడియోలో కూడా షేర్ చేస్తాను స్టిచ్చింగ్. ఇది ఫ్రంట్ పార్ట్ నెక్ అండి. లైట్గానే షేప్ ఇమ్మన్నారు, ఎక్కువ వద్దని చెప్పారని చెప్పేసి నేను లైట్గానే కట్ చేశాను. కటింగ్ వీడియో కుదిరితే నేను షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఐరన్ చేసినప్పుడు కొంచెం ఫోల్డింగ్స్ అనేవి బయటికి తీసి ఐరన్ చేస్తే లుక్ బాగుంటుంది. దీన్ని ఎలా కుట్టాను చూపిస్తాను కూడా. ఫస్ట్ వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్లో ఇది
షేప్ దగ్గర మనం ముందుగా స్టిచ్ వేసుకున్న తర్వాత కట్ చేసుకుని మళ్ళీ జాయిన్ చేసుకుని ఓవర్లాక్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. చాలా ఈజీ మెథడ్ అండి ఇది. ఈ మెథడ్లో మీరు కనుక కుట్టారంటే అసలు ప్రిన్సెస్ కట్ కుట్టినట్టే ఉండదు. ఇప్పుడు నేను కట్ చేశాను కదా, మళ్ళీ జాయిన్ చేస్తాను అంతే. కట్ చేసి కుట్టడమే. ప్రిన్సెస్ కట్ అంటే పేపర్ అని ఇదని అదని చాలా చూపించారు, కానీ అదంతా వేస్ట్. ఇది అయిపోయిన తర్వాత నేను కట్ చేసి పెట్టేసుకున్నానండి. నేను కటింగ్ వీడియో, షార్ట్ వీడియో షేర్ చేస్తాను మీకు ఎలా కట్ చేయాలి ఏంటనేది. ఎక్కువ మంది చూస్తారు కదా, అయితే కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకోండి. నేను తక్కువ పెట్టుకుని కట్ చేసుకునేసరికి ఇక్కడ ఫోల్డ్ చేసే చోట కొంచెం ఇబ్బంది పడ్డానమాట. కొంచెం ఎక్కువ కట్ చేసుకుంటే మనకి ఎక్కువ క్లాత్ ఉంటే కట్ చేసుకోవచ్చు, కానీ తక్కువ ఉంటే ఇంకో ఇలాగ తిప్పలు పడాలి. ఇలాగ నీట్గా అలా ఫోల్డ్ చేసేసేయండి. నేను సపరేట్గా మళ్ళీ లైనింగ్ మీద జాయిన్ చేశాను. అలా చేస్తే వల్ల మనకి లుక్ అనేది బాగుంటుంది అనమాట. ఎందుకంటే మనకి క్యాన్వాస్ పలుచగా ఉంటుంది కదా, బకరం అయితే లావు ఉంటుంది. అన్నిటికీ బకరం యూజ్ చేస్తే మాత్రం మనకి సరిపోదు, కాస్ట్ ఎక్కువ. కరెక్ట్గా మిడిల్ పాయింట్ చూసుకోండి. ఇలా మిడిల్ పాయింట్ చూసుకుని మనం ముందుగానే టక్ పెట్టుకున్నాము నెక్ విడ్త్ దగ్గర, ఆ టక్కి మ్యాచ్ అవ్వాలి. లేదంటే మీకు నెక్ వెడల్పు అనేది ఎక్కువ అయిపోతుంది. డీప్ కూడా సెట్ చేసేసుకోండి. మరి ఎక్కువ డీప్ ఉంటే ఇక్కడే అడ్జస్ట్మెంట్ చేసేసుకోండి, మీకు ఏమైనా డీప్ ఎక్కువ అనిపిస్తే కనుక. లేదంటే మళ్ళీ బ్లౌజ్ అనేది పాడైపోతుంది కదా, అందుకని చెప్తున్నాను. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని పిన్స్ పెట్టేసుకోండి. ఇలాగా చూసుకుంటున్నాను 5.8 వరకు రావచ్చు. 6 వస్తే కొంచెం వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో నా ప్రాబ్లము. ఇక్కడ మిడిల్ ఒక చిన్న టక్ అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకుని కరెక్ట్గా పెట్టుకుని ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే ఇక్కడే అడ్జస్ట్మెంట్ చేసేసుకోండి. ఇలా కరెక్ట్గా పెట్టుకుని క్యాన్వాస్ పక్క నుంచే కుట్టుకుంటూ వెళ్ళండి. క్యాన్వాస్ అనేది పక్క నుంచే కుట్టుకుంటూ వెళ్ళాలి. ఇలాగా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలన్నమాట. ఇలాగా నీట్గా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి, ఇలా వీడియోలో చూపించినట్టు. ఇలా మొత్తం కూడాని అయిపోయిందండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కొంచెం ఖర్చులు పెట్టుకునే కట్ చేసుకోండి. ఇక్కడ కట్ చేసిన పీస్ని హ్యాంగింగ్స్ కింద వాడాను అనమాట. ఇప్పుడు మెల్లగా ఓపెన్ చేసుకుని ఐరన్ చేసేసుకోండి. ఇక్కడ చూపిస్తాను చూడండి. నీట్గా ఓపెన్ చేసుకుని ఐరన్ అనేది చేసేసుకోవాలన్నమాట. ఇలాగా ఇలా మొత్తం కూడా ఇప్పుడు అయిపోయిన తర్వాత ఐరన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా నేను షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఎడమ చేతి వైపు కాజా పట్టి, కుడి చేతి వైపుకి అయితే ఉక్సి పట్టి పెట్టానండి. ఇలా స్ట్రేట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా ఓపెన్ చేసేసుకుని డబల్ ఫోల్డింగ్ చేసేసేయండి. కొంచెం క్లాత్ ఉంచుకుని కట్ చేసుకోండి. నెక్ దగ్గర ఆల్రెడీ మనం ఫినిషింగ్ ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా అన్నమాట. ఇలా రఫ్ ఇచ్చేసుకుని ఇటువైపుకి ఒక స్టిచ్, అటు ఒక స్టిచ్ వేసేసుకోండి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు వేసేసేయండి. ఇప్పుడు 1.5 ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. పైనుంచి కుట్టాలి. ఇలా పైనుంచి కుట్టుకుంటూ వెళ్ళాలండి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసుకుని ఇక్కడ ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసేసేయండి. లోపలికి వెళ్ళిపోతుంది డబుల్ ఫోల్డింగ్ అనేది. ఇదంతా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. ఇక్కడ ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే చెక్ చేసుకోండి, సరిపోతుంది.
ఓకేనా, చూసారా ఎంత బాగుందో. ఈ నెక్ స్టిచ్చింగ్ అంతా కూడా షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు, ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ముందుగా రెడీ చేసుకునే హ్యాండ్స్ ఉంటాయి కదా, ఈ హ్యాండ్ని మిడిల్లో పెట్టేసుకోండి. ఫ్రంట్ది ఫ్రంట్కి రావాలి, బ్యాక్ రావాలండి. ఇలా అన్నమాట. ఫ్రంట్ది ఫ్రంట్కి రావాలి, బ్యాక్ రావాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. మళ్ళీ ఇంకొక హ్యాండ్ కూడా అంతే, ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అంతే. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతేనండి. ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలా మొత్తం కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి. ఇప్పుడు రెండోది కూడా కుట్టిన తర్వాత హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు, తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు, నడుము లూజ్ దగ్గర ఆల్రెడీ మనం మార్కింగ్ అనేది వేసేసాము. ఇలా స్ట్రేట్గా వెళ్ళిపోవటమే. నడుము దగ్గర కూడా అంతే. ఇలాగ చూసారు ఎంత తిన్నగా వచ్చేసిందో, చాలా బాగా వస్తుందండి. ఇలాగ స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి. మళ్ళీ ఇంకొక స్టిచ్చింగ్ అయితే చేసేసేయండి. ఇలాగా తర్వాత వచ్చేసి ఎడ్జ్ ఒక కుట్టు వేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసి ఓవర్లాక్ చేసుకుంటామే. రెండో హ్యాండ్ కూడా అంతే. చూసారా ఎంత బాగా అనిపించింది, నాకైతే చాలా నీట్గా అనిపించిందండి. కలర్ కాంబినేషన్ వల్లనో లేదంటే మనం ప్రతిదీ ఐరన్ చేయటం వల్ల కానీ నాకు ఎందుకో బొటిక్లో వచ్చిన బ్లౌజ్ లాగే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో రియల్గా కామెంట్ అయితే చేయండి. నేను కుట్టేటప్పుడు నేను ఫీల్ అవుతున్నాను అనమాట, ఇంత నీట్గా ఉంది. ప్రతి పార్ట్ ఐరన్ చేసుకుంటూ వచ్చాను. నెక్ దగ్గర హ్యాండ్కి పైపింగ్ వేసిన తర్వాత ఇండివిజువల్ పైపింగ్ వేసానండి. అది నేను చూపించలేదు, ఎందుకంటే మనకి చాలా వీడియోస్లో చూపించాను కదా, అంతకు కావాలంటే మళ్ళీ చూపిస్తాలేండి మీకు. చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో. తర్వాత ఎడ్జ్కి ఇంకో కుట్టు వేసేయండి, సరిపోతుంది. ఇలా లాస్ట్కి 3 స్టిచెస్ ఖచ్చితంగా వేయాలి. 3 స్టిచెస్ వేసిన తర్వాత ఎడ్జ్కి మనం ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఓవర్లాక్ చేసుకోవాలి. ఇలాగా అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.